హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మిస్ సునీల్ మద్దాల. నేను ఒక వీడియో చేశామండి మనం చింతా ప్రదీప్ గారి గురించి. ఏదైతే సాయి ధరమ్ తేజ్ చింతా ప్రదీప్ గారికి జరిగిన డిస్కషన్ గురించి ఒక వీడియో చేశాం. ఇప్పుడు అదే చింతా ప్రదీప్ గారి గురించి కొన్ని మాటలైతే చెప్పాలని ఈ వీడియో చేస్తానండి. ఏంటంటే వ్యక్తిత్వ హననం. ఎంతమందికి తెలుసో ఈ మాటకి, ఈ పదానికి ఉన్న అర్థం ఏంటో ఎంతమంది తెలుసో తెలియదు, కానీ వ్యక్తిత్వ హననం దీని గురించి నేను ఆకారం చెప్తా. మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ఒక వ్యక్తిని ఎలాంటి, ఇది యాక్చువల్గా టీడీపీకి పేటెంట్ రైట్స్ అంటారు వ్యక్తిత్వ హననం అనేది. అలాంటిది ఒక వ్యక్తిని అంటే ట్రోల్ చేస్తే ఇంత దారుణంగా చేస్తారా? అంటే అతని పర్సనల్ లైఫ్లోకి దూరి, అంటే లేనిపోని మాటలు చెప్పి, అంటే రకరకాలుగా రాస్తారా, ఎంత దారుణంగా కూడా రాస్తారా అనేది నాకు ఇప్పుడే తెలియలేదండి. నిజంగా డాక్టర్ చింతా ప్రదీప్ గారి గురించి మాట్లాడుతూ ఏంటి ఒక ఎలాంటి పేపర్ వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ ఎలా మోసేశారంటే నిజంగా ఆయన్ని మామూలుగా దారుణంగా అనమాట. ఆయన గురించి ఒక అతను రాసినటువంటి కొన్ని రాతలను అయితే నేను మీకు చెప్పాలని డిసైడ్ అయ్యాను. అంటే ఒక వ్యక్తిత్వ హననం అనేది ఇంత భయంకరంగా చేస్తారా? ఒక్కసారి చెప్తానండి. డాక్టర్ చింతా ప్రదీప్ గారు సాయి ధరమ్ తేజ్తో మాట్లాడిన మాటలు ఏవి కూడా కాని మాటలు, లేని మాటలు అయితే కానీ ఏం మాటల ఉన్న ఫ్యాక్ట్స్ మీద అయితే మాట్లాడాడు. ఒకసారి ఆయన గురించి ఎంత దారుణంగా రాయటానికి, ఎంత దారుణంగా వీడియోలు చేయడానికి మరి మనసాల ఒప్పిందో నాకైతే అర్థం కాల. పార్టీ ఏదైనా సరే అంటే పర్సనల్ లైఫ్లో దూరటం చాలా తప్పని నేను అడతాను అన్నమాట. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఉంది, ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఇది మీ బాధ్యత, ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి. 100% మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఈ వీడియోని షేర్ చేయండి మరి ముఖ్యంగా, ఎందుకంటే ఇది చాలామందికి తెలియాల్సిన విషయం. డాక్టర్ చింతా ప్రదీప్ ఏదైతే సాయి ధరమ్ తేజ్తో జరిగిందో, మధ్యలో కొంతమంది జన సైనికులు వాళ్ళు ట్రోల్ చేస్తే ఎంత భారీగా ట్రోల్ చేస్తారో ఒకసారి చెప్తాను. డాక్టర్ చింతా ప్రదీప్ గురించి ఆయన మొదటి భార్యను 5 కోట్ల ఇన్సూరెన్స్ కోసం చంపేశాడని, ఆ 5 కోట్ల ఇన్సూరెన్స్ కోసం మొదటి భార్యను చంపేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నాడని, అంతేకాదు 2024 వరకు జగన్ బినామీ ఇతనే అని యూకేలో, అంతేకాదు కడప నుంచి రాయలసీమ నుంచి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తి ఈ చింతా ప్రదీప్ అని, దానికి ఆధారాలు ఉన్నాయని, ఇతను ఒక ఏటు అని, అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 30,000 మంది అమ్మాయిల్ని, మహిళల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యం చేసిన ఆ బాపతలో వాళ్ళని బయట దేశాలకు పంపిందే కనుక అక్కడ అమ్మినటువంటి వ్యక్తి ఈ డాక్టర్ చింతా ప్రదీప్ అని. అంతేకాదు 2019 సెప్టెంబర్ 19న ఆర్క్ స్మైల్ జూనియర్ డాక్టర్గా చేరి అదే సంస్థకి ఎండి ఎలా అయ్యారని, అర్జున్ రెడ్డి చింతా ఆర్క్ అని తన కొడుకు పేరు పెట్టుకున్న చింతా ప్రదీప్ గారికి ఏంటి ఈ ఏఆర్కే అనే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఎలా వచ్చిందని, 5 అంతస్తుల హాస్పిటల్ ఎలా కట్టాడని, 500 నుంచి 700 కోట్ల రూపాయలు ఇంత తొందరలో ఎలా సంపాదించాడని, ఏంటి సొంతూరులో 2019లో 3 ఎకరాల భూమి ఉన్న ఈ డాక్టర్ చింతా ప్రదీప్కి 2024కి వచ్చేసరికి 150-200 ఎకరాలు ఎలా సంపాదించగలిగాడు, దాంట్లో చీనీ తోటలు ఎలా వేయగలిగాడని, పొన్నవోలు సుధాకర్ లాంటి పెద్ద పెద్ద లాయర్లని యూకేకి వస్తే కనుక ఏంటి బిజినెస్ క్లాస్ టికెట్ వేయించుకుని మరి తన దగ్గరికి రప్పించుకుని ఆడి మరియు ఎస్ క్లాస్ అనే కారుని గిఫ్ట్గా ఇచ్చి పంపించాడని, ఎందుకు ఇచ్చావని, తర్వాత ఒకటి కాదండి ఎలాంటి ఆరోపణలు, ఎలాంటి దారుణమైనటువంటి మాటలు చాలా అయితే మాట్లాడడం జరుగుతుంది. నిన్న నుంచి మనం మామూలు కాదు, నేను చెప్పాను కదా వ్యక్తిత్వ హననం అని. ఆ వ్యక్తిత్వ హననం అంటే ఇదే. అంటే అతనికి లేని దాన్ని బురద చల్లే ప్రయత్నం. అంటే ఒక మనిషిని ఏదో అంటారు కదా, చాతబడి, చెల్లంగి, బాణాతనం, ఇంకా బాణమతి ఉంటాయి కదా, అంతకన్నా ప్రమాదకరమైంది వ్యక్తిత్వ హననం. ఒక మనిషిని నిలువున చంపేయడమే వ్యక్తిత్వ హననం అంటే. అంటే అతనికి ఉండే వ్యక్తిత్వాన్ని హననం చేసేయడం, తగలబెట్టేయడం వ్యక్తిత్వ హననం. కాబట్టి ఆ దాంట్లో మాస్టర్స్ చేశారేమో అనిపించింది నిజంగా ఆ కామెంట్లు, ఆ మెసేజ్లు చూస్తే. మరీ ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా చేస్తారంటే ఇది చాలా తప్పు అనిపించింది నాకైతే కనుక. అంటే ఒక వ్యక్తి నిజం మాట్లాడకూడదండి? ఒక వ్యక్తికి మాట్లాడే స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కు లేదంటారా? మాట్లాడితే ఇంకా భయంకరంగా ట్రోల్ చేయడమేనా అలాగా? మాట్లాడితే భయంకరంగా ట్వీట్లు చేయడమేనా అలాగా? ఈ సంస్కృతి సరైందేనంటారు అసలు? ఇది ఎక్కడ మళ్ళీ వేరే పార్టీల్లో కనబడలేదు నాకు.
ఎలా అంటే నేను చూసా ఈ మధ్యలో కొద్ది గొప్ప మళ్ళీ టీడీపీ వాళ్ళు కూడా అలా ఉన్నారు, కానీ జనసేనలు మరీ భయంకరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైతేనండి డాక్టర్ చింతా ప్రదీప్ గురించి ఇంకొక పార్ట్ అయితే ఉంది, ఇంకో కోణం అయితే ఉంది, అది నేను వేరే వీడియోలో మీకు చెప్తాను ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటివి సమాజంలో అసలు ఎదక్కూడదు నన్ను అడిగితే కనుక. కాబట్టి ఇలాంటి వ్యవస్థని అసలు ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు, క్షమించకూడదు నన్ను అడిగితే కనుక. ఎవరికైనా మాట్లాడే రైట్స్ ఉంటాయండి. చింతా ప్రదీప్ గారు మాట్లాడారు, అలాగే సాయి ధరమ్ తేజ్ గారు ఆయన కూడా మాట్లాడాడు కదా, ఇద్దరు మాట్లాడారు కదా. అసలు నన్ను అడిగితే ఎక్కువగా అలాంటి వాళ్ళని మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం అని అన్నారు. వాళ్ళు అన్నప్పుడు అడగడంలో తప్పేం లేదే, అడుగుతారు. ఓటేసిన ప్రతి ఒక్కరు అడిగే హక్కు ఉంది, అలాగే అడుగుతారు. కాబట్టి వచ్చి చెప్పారు కదా, ఏదో చేస్తానన్నారు కదా, ఏదో చెప్తాన్నారు కదా, ఇక్కడ దిక్కు మెక్కు లేకుండా పడున్నారు ఆంధ్ర ప్రజలు, ఏపీ ప్రజలు అని అడుగుతారు. అడుగుతుంటే తప్పేముంది? అడిగితే ఇలాగా మనిషిని అంటే బ్రతుకుండగానే చంపేస్తారు ఆ మనుషుల్ని. అది ఎంతవరకు సమంజసం నాకైతే అర్థం కాలేదు. మొత్తానికి ఆ రకంగా అయితే కనుక ఆయన మీద ఒక చిన్న సైజు యుద్ధం అయితే జరుగుతుంది. కానీ ప్రతిదాన్ని డిఫెండ్ చేసుకోగల క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి డాక్టర్ చింతా ప్రదీప్. కాబట్టి ఆయన అయితే కనుక దానికి తగ్గ సమాధానాలు ఇవ్వగలడని నేను నమ్ముతున్నాను. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా ఇలాంటి దాన్ని మీరైతే కనుక ఎలా ఫేస్ చేస్తారు, అసలు మీకు ఎలాంటివి జరిగితే కనుక మీ అభిప్రాయం ఏంటనేది నేను మీ మాటల్లో తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ముఖ్యంగా ఇది ఎక్కువ మందికి తెలియాల్సిన అంశం కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.